గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ న్యూ ఆప్షన్ జాబ్స్ అప్డేట్స్ అండి. ఈరోజు మన ఛానల్లో అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందామండి. కానీ ఈ వీడియోలో మొత్తం 2 రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందామండి. మొట్టమొదటిగా ల్యాబ్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ తెలుసుకుందామండి. ఈ నోటిఫికేషన్ మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేపాటికి 15th మార్చ్ 2025 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ వచ్చేపాటికి 31st మార్చ్ 2025 అండి. ఈ ఉద్యోగాలకు మనం ఆన్లైన్లోనే అప్లై చేయాలంటే ఆఫ్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి. కాబట్టి అర్హత అవకాశాలు కలిగిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అండి. ప్రస్తుతానికి ఈ ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ బేస్ మీదనైతే భర్తీ చేయనున్నారండి. జాబ్ లొకేషన్ కూడా మన ఏపీలోనే ఉంటుందండి. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చే వాటికి బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చండి. 2 సంవత్సరాలు కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి, లేకపోయినా పర్వాలేదు మీరు అప్లై చేయొచ్చండి. ల్యాబ్ అసిస్టెంట్ విషయానికి వచ్చేపాటికండి బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చండి. బట్ అందులో ఏంటంటే రిలేటివ్ సబ్జెక్ట్స్ అంటేనండి మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, అలాగే కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు, కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఈ ల్యాబ్ అసిస్టెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. మినిమం 55% అంటే ఈ 2 ఉద్యోగాలకి మినిమం 55% ఉండాలండి. సో ఆ అర్హత కనుక ఉంటే మీరు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయొచ్చండి. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం 530003 నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయిందండి. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ కేటగిరీ వైజ్గా అయితే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారండి. ప్రతి నెల 32,000 నుంచి 35,000 వరకు అయితే శాలరీ ఇవ్వనున్నారు. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చండి. జూనియర్ అసిస్టెంట్కి అయితే మొత్తం 10 పోస్టులు అయితే ఉన్నాయండి. ల్యాబ్ అసిస్టెంట్లో మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, ల్యాబ్ అసిస్టెంట్లో కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, ల్యాబ్ అసిస్టెంట్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది, ల్యాబ్ అసిస్టెంట్స్లో కెమిస్ట్రీ కూడా ఉందండి. కాబట్టి ఈ అర్హత మీకుంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. ఈ అర్హత ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ అనేది కాంట్రాక్ట్ బేస్ అయితే భర్తీ చేయనున్నారు కదండి. ప్రజెంట్ 2 సంవత్సరాల కాంట్రాక్ట్ తీసుకుంటారండి. ఆ తర్వాత మన పర్ఫార్మెన్స్ని బట్టి కంటిన్యూ చేస్తారండి. ఇవి కంటిన్యూగా ఉండే పోస్టులు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 2 years లేదా 1 year పెరుగుతూ ఉంటుందండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న వాళ్ళందరూ అప్లై చేయండి. ఇంకా ఈ పోస్ట్కి మనం ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలండి. ఆఫ్లైన్లో అప్లై చేస్తే కుదరదండి. అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసే అవకాశం ఉందండి. మరి ఈ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారోనండి, ఫీ అయితే ₹100 అయితే ఉంటుందండి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ₹100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదండి. ఈ ఫీ కూడా మనం ఆన్లైన్లోనే పే చేయాలండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి మొత్తం 100 మార్కులకి అయితే ఉంటుందండి. సో మొట్టమొదటిగా స్టేజ్ 1లో స్క్రీన్ టెస్టింగ్ చేస్తారు. తర్వాత స్టేజ్ 2లో రిటన్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్ మీద ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇందులో కనుక మనం సెలెక్ట్ అయితే ఉద్యోగం మనదేనండి. ల్యాబ్ అసిస్టెంట్ కూడానండి స్టేజ్ 1, స్టేజ్ 2 కింద ఉంటుందండి. మొత్తం 100 మార్కులకు ఉంటుందండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ, నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రం ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఇవి చాలా మంచి ఉద్యోగాలండి, ఎందుకంటే ప్రెజర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కంటిన్యూగా చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలు. మరి డైరెక్ట్గా 2వ నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, ఇది కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం నుంచి అయితే రిలీజ్ అయింది. ఇందులో భాగంగా అయితేనండి అసిస్టెంట్ రిజిస్టర్, సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఏజ్ విషయానికి వచ్చేపాటికండి అసిస్టెంట్ రిజిస్టర్కి వచ్చేపాటికి 40 సంవత్సరాలు, సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ వచ్చేపాటికి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలండి. ఈ ఉద్యోగాలు కూడా 31st మార్చ్ 2025 సాయంత్రం లోపు అయితే ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్లో కాదండి, ఆన్లైన్లోనే 2 నోటిఫికేషన్లు కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సూపర్ అటెండింగ్ ఇంజనీరింగ్ విషయానికి వచ్చేపాటికని మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. లేదంటే ఈక్వల్ సబ్జెక్టులో ఎలక్ట్రికల్స్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయొచ్చండి. మరి అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్ విషయానికి వచ్చేపాటికని మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 5 years కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఈ ఉద్యోగానికి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్లో కాదండి. మరి ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీ విషయానికి వచ్చేపాటికండి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకైతే ₹500 ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీ లేదండి. ఇంకా మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చేపాటికండి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 కింద అయితే ఉంటుందండి. మొట్టమొదటిగా ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఆ తర్వాత రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్, తర్వాత చిన్న పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి. సో వీటిలో కనుక మనం సెలెక్ట్ అయితే ఉద్యోగం అనేది మనకి ఇస్తారండి. అదే అసిస్టెంట్ రిజిస్టర్ విషయానికి వచ్చేపాటికండి స్టేజ్ 1, స్టేజ్ 2 ఏనండి. స్టేజ్ 1లో రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 2లో పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మీరు
ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.